సభా సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఈ అదృష్టం నా ఒక్కడికేనా, లేకపోతే ఇంకెవరన్నా యాక్టర్ ఉందా? ఇగో మా వాళ్ళు, ఎందుకంటే మీడియా మిత్రులు అన్నాను నేను, మీడియా సోదరులేనా. ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి కలిసి ఉన్న అందరం ఉన్నాం. ఈ అందరూ తమ్ముళ్ళు, సరే ఇప్పుడు వచ్చేవాళ్ళందరూ అయితే అన్నయ్య ప్రేమలు. అది నా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం. సో మీ అందరినీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ కలుసుకోవడం చాలా సంతోషం. షష్ఠి పూర్తి ఈ అదృష్టం నా ఒక్కడికేనా, ఇంకెవరన్నా యాక్టర్ ఉందా? అమ్మాయి నువ్వు చెప్పు. అసలు కొన్ని 100 సినిమాలు నాకు యాంకరింగ్ చేసావు కదా, ఈ అదృష్టం నా ఒక్కడికే. అదృష్టం ఏంటని అంటావా? వయసుకు తగినట్టు క్యారెక్టర్. రాజేంద్ర ప్రసాద్కి షష్ఠి పూర్తి అంటే నిజ జీవితంలో నేను 60 దాటిన తర్వాత తప్పించుకున్నాను. ఎవరైనా 60 అనుకుంటారని షష్ఠి పూర్తి పెట్టుకున్నా తప్పించుకున్నాను. మా పిల్లలకి చచ్చినట్టు భగవంతుడు వాడు నిజం కదా. భగవంతుడు ఏం చేశాడు? ఏడిసావు కదా నీకు షష్ఠి పూర్తి. ఈ సినిమా నేను మీకు చెప్పాలి అంటే ఈ సినిమా కాదు, మీరు ఈ సినిమా చూస్తే కొన్ని నా సినిమాల్లో చూసి మెచ్చుకుని మనకి అందరూ కొంచెం నందేవాళ్ళు అన్ని వచ్చి నన్ను మెచ్చుకుని మీ అందరి ఇళ్లలోనూ ఒక వస్తువు అయిపోయాను నేను. పివి నరసింహారావుని పాపం ప్రధానిగా చేశారండి ఈ దేశానికి. తెలుగు ఆయన అనేవాడు, పురుషాలు ఎట్లనో తెలిసిన ఇంట్లో కంచం ఉంటుంది, మంచం ఉంటుంది, ప్రసాద్ సినిమా ఉంటుంది. ఆయనకి ఇష్టం, పివి నరసింహారావు గారికి ఇష్టం. ఆయన చెప్పినట్టుగా ఒక ఆనలూరు ఇలాంటి సినిమాలు చేసిన తర్వాత నాకు భగవంతుడు వేసే భిక్షనే అనుకోవాలి. నిజంగా ఈ సినిమా నేను చేసినందుకు ఎవరో ఉన్నారు, తమ్ముడు ఎవరో ఉన్నారు. నిజంగా ఈ సినిమాలో నేను కాదు, యాక్ట్ చేసిన అందరూ కూడా దే ఫెల్ట్ ప్రౌడ్. చాలా గర్వంగా ఫీల్. ఎందుకంటే సినిమా మారిపోయింది, సినిమా ఇంటికి వచ్చేసింది, ఓటీటీ సినిమా ఇంటికి వచ్చేసింది, థియేటర్ నుంచి ఇంటికి వచ్చేసింది. అయినా ఫ్యామిలీతో నాకు బాగా గుర్తుండి ఎదురు నువ్వు పక్కన పెడదాం, ఇద్దరు పెడదాం, ముద్దులు ఆ కాలంలో మిస్టర్ పెడదాం. ఆ కాలంలో థియేటర్ దగ్గరికి వెళ్తే ఏమంటే రాజేంద్ర ప్రసాద్ గారి సినిమానా అయితే మీ కార్ పెట్టడానికి ప్లేస్ ఉండదని నేను అది అన్నాను. ఫ్యామిలీలు కదండి వస్తాయి ఆయన సినిమా చూడడానికి. ఫ్యామిలీ ఒక టికెట్ బుకింగ్ కౌంటర్లో 10 ఫ్యామిలీ సినిమా ఉండాలి, ఫ్యామిలీతో సహా వచ్చే సినిమా ఉండాలి అని అనేవారండి ఆ రోజుల్లో. అది నిజం కనుకైతే 100% షష్ఠి పూర్తి మీరందరూ 100% ఇందులో ఉన్న అందం ఏంటో తెలుసా అండి మీకు? చాలా అందం. ఈ పవన్ నాకు ఫస్ట్ కథ చెప్తున్నప్పుడు ఈ మాట అన్నప్పుడు నేను గట్టిగా పట్టుకున్నాను దాన్ని లవ్తో, ప్రేమతో. ఏంటి అంటే ఈ సినిమా షష్ఠి పూర్తి కథ ఏంటో తెలుసండి. ఏమండి ఏ పిల్లలైనా సరే జీవితంలో వాళ్ళ అమ్మా నాన్నను నీ సంగతి ఉందా కాదు, మీ అమ్మా నాన్న పెళ్లి నువ్వు చూసావా? మీ అమ్మా నాన్న పెళ్లి నువ్వు చూసావా? నువ్వు అసలు కడికెళ్ళలేదు, వీళ్ళందరూ బేసిక్ ఫ్యాన్స్ కదా, వీళ్ళు సగం తప్పులు చేస్తారు. ఇప్పుడు వెళ్ళింది దానికి, ఇప్పుడు వెళ్ళింది. సో ఎవరికి జీవితంలో మనం సరే హలో మనకి అదృష్టం ఏంటంటే మనకి హిందూ దేశంలో పుట్టి హిందువులు మనం ఉన్నాం. మనకి తెలిసి మనం తల్లిదండ్రుల పెళ్లి మనం చూసే అవకాశం లేదు. ఎందుకని వాళ్ళ పెళ్లి అయితేనే కదా మనం పుట్టింది. ఆ విధంగా పెళ్లి చూసే అవకాశం లేదు. కానీ పిల్లలు చూడగలిగిన పెళ్లి ఏదైనా ఉందంటే అది షష్ఠి పూర్తి. అవును కదా. అందుకని షష్ఠి పూర్తి ప్రతి మనిషి జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అది చెప్పబోతున్నాం ఈ సినిమాలో అన్నప్పుడు నాకు పవన్ మీద గౌరవం చాలా పెరిగింది. అఫ్కోర్స్ కదిలినది వేరే విషయం. సో ఈ విధంగా ఒక అద్భుతమైన సినిమాని చేసే అవకాశాన్ని ముందు నాకు ఇక్కడ ఇద్దరున్నారు. నాకు ఎవరు బలి చెప్పారు, ఒకడు ప్రొడ్యూసర్ ఒకడు హీరో, ఇద్దరున్నారు. మా రూపేష్ టూ
నాకు అతను హీరోగా కన్నా ప్రొడ్యూసర్గానే ఐ లైక్. ఎందుకంటే ఎక్కడ అంటే ఆర్పి చౌదరి గారి కజిన్ అంతేనా, హీరో కజిన్ ఆర్పి చౌదరి గారు గ్రేట్ ప్రొడ్యూసర్, ఆర్పి చౌదరి గారి కజిన్. అందుకని ప్రొడక్షన్స్ గురించి కొన్ని వాల్యూస్ గురించి వాళ్ళకి తెలుసు. కానీ ఫస్ట్ టైం అయినా కూడా ఎక్కడ ఎలాంటి చిన్న తేడా కూడా లేకుండా, పైగా మీరు ఇలాగ నుంచి అందరూ చెప్పారు, విన్నారు మీరు ఇళయరాజా గారి దగ్గర నుంచి మీకు పద్మశ్రీ తోటతరణి ఆర్ట్ డైరెక్టర్స్లో పద్మశ్రీ వచ్చిన చాలా ఇండియాలోనే పద్మశ్రీ వచ్చిన ఆర్ట్ డైరెక్టర్ తోటతరణి. ఏమండి అక్కడి నుంచి మా చైతన్య ప్రసాద్ చెప్పాలి అంటే ఒక గంట తీసుకోవచ్చు నేను. ఎందుకంటే నా నటుడిగా నా జీవిత కాలంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ తెలుగువారు ఉన్నా సరే, ఇవాళ మరి ఎలా తయారైంది అంటే, ఒకప్పుడు ఎవరైనా విఐపి, గొప్ప విఐపి చనిపోతే భగవద్గీత పెట్టేవాళ్ళు, అదేంటో అట్లా భగవద్గీత పెట్టేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు చైతన్య ప్రసాద్ రాసిన, నా మీద తీసిన ఒక్కడై పుట్టడం ఒక్కడై రావడం నడుమై నాటకం విధిరాత రాజపాడి ఆ పాట ఇప్పుడు వేస్తారు. అలా ఒక జీవిత కాలంలో పెద్ద, అందుకని ఇతనేమో ఒక 70-80 ఏళ్ళ పెద్ద వృద్ధుడేమి కాదు, చిన్న కుర్రాడు. ఇప్పుడు ఇలా ఉన్నాడు. ఆ పాట రాసినప్పుడు ఎవరా చాలా ఎందుకండి 20 సంవత్సరాలు అయిందట. ఇప్పుడు 20 ఏళ్ళలో అప్పుడు అనిపించేంత సరదాగా ఒక జీవిత కాలంలో ఒక నటుడికి ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆనరుడు సినిమాని గుర్తుపెట్టే పరిస్థితికి అతను రాసి ఇవాళ మళ్ళీ చైతన్య ప్రసాద్ వరకు కూడా ఇందులో టెక్నీషియన్స్ ఏంటి మామూలుగా కాదండి, అందరూ కూడా అది దొరికింది. ఒక్కొక్కసారి అనేక సినిమాలు మనం చెప్పవలసి వస్తుంది, ఏమండి ఈ సినిమా చాలా గొప్పది, మీరు చూడండి, చూస్తే కానీ ఈ సినిమా గొప్పదని మీకు తెలియదు అని చెప్పారు. షష్టి పూర్తి అనగానే మీకు అర్థమైంది, పెద్దగా ఎక్కువ చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది. సో యాక్ట్ చేసిన వాడు మామూలుగా యాక్ట్ చేసినాడు. అది ఈ రెండు యాక్ట్ చేసింది బెంచ్లో కూతురు బెంచి, ఆల్రెడీ మీరు బెంచ్ చూసే ఉంటారు. అది మన నాగబాబు కూతురు తీసిన మాతో, అది ఆల్రెడీ ఎమోటివ్ కాబట్టి పెద్దగా మనం అంటే చెప్పట్లేదు పెద్దగా వాటి గురించి. ఇప్పుడు అందులోని అవే ఎక్కువ తెలియదు. ఏది సినిమా చెప్పినట్టు మొన్నటి వరకు ఇప్పుడు హరికథ అని ఒకటి రన్ అవుతుంది. జోక్ ఏంటంటే హరికథ మీ అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలా, సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియా ఎక్కువ చదువుతారు కాబట్టి తెలుసా ఏంటి, నార్త్ ఇండియాలో ఎక్కువ చదువుతారు. కొట్టచ్చు చెప్పండి ఎవరు కొట్టలేదు. ఎందుకంటే ఇక్కడే జోక్ ప్రైమ్ టైమ్ ఇది డిజ్నీ హాట్స్టార్, డిజ్నీ హాట్స్టార్ కొనేసుకునే అంటే మంచిది, అదొక ప్లాట్ఫామ్, అందరూ కూడా నన్ను బాగానే చూస్తున్నారు, అందుకే అది పక్కన పెడతాం. అయితే నాతో పాటు యాక్ట్ చేసినాడు మురళీస్ అండి, ఇలా నాకు వీళ్ళందరితో ఎంత చదువు ఉంటుంది అంటే, ఆనాటి ప్రమాణం దగ్గర నుంచి కూడా ఈనాడు చంపి వీళ్ళందరితో వీళ్ళతో నేను ఎంత బాగా ఎంత సరదాగా ఉంటుంది అంటే, ఇందాక చెప్పింది కూడా వాడు నిజంగా భయపడి కాదు, ఓవర్ యాక్షన్. ఎంత ఓవర్ యాక్షన్ చేస్తాడు మీరు ఈటీవీ అందరూ చూస్తుంటారు కదా, వాళ్ళు ఏంటయ్యా అంటే ఫైనల్గా నా మీద నా గౌరవంతో షార్ట్ రిహార్సల్ చేసిన తర్వాత ఒకసారి నా చేత ఓకే చేసుకుంటారు. అది ప్రేమ, నా మీద వాళ్ళకు ఉన్నటువంటి గౌరవం, రెస్పెక్ట్. అంటే లేడీస్ సినిమా దగ్గర నుంచి 2 దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా మరీ లాంగ్ కదా, 48 సంవత్సరాలు పనిచేస్తాను కదా, అందుకని టూ మచ్, అందుకని టూ మచ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇదో రూపేష్ లాంటి సినిమాలు టేస్ట్గా చేస్తున్నారు కాబట్టి, మా పవన్ లాంటి డైరెక్టర్లు నన్ను నా మీద కథ రాస్తున్నారు కాబట్టి ఇంకా మేము చేస్తాం. ఇది లవ్లీ, వీళ్ళందరితో వర్క్ చేయడం ఎంత లవ్లీగా ఉంటుందో మరొక మాట చెప్పలేదు. అది అంటే రూపేష్ కూడా హీరోగా ఎందుకు కాదు అన్నాను అంటే, రూపేష్ 24 గంటలు నన్నే అడుగుతున్నాడు, సార్ కరెక్ట్ ఏమన్నా చేసేది సార్, కొంచెం కరెక్ట్ చేయండి సార్ అంటే, కొంచెం పాపం ప్రొడ్యూసర్గా కాకుండా హీరోగా వెరీ గుడ్ స్టూడెంట్, అందుకని చాలా చక్కగా నేర్చుకున్నాడు, చేశాడు, చాలా సంతోషం. పొరపాటివి తడబాటివి గుంజిలే తీసేయనా, ఎన్ని సంవత్సరాలు అయింది ఆ సినిమా, ఏంటి
షూటింగ్ ఏంటి, ఆ సినిమా రిలీజ్ అవ్వడం ఏంటి, అది థియేటర్ ఓపటం ఏంటి, రాజేంద్ర ప్రసాద్ మీకు దొరకడం ఏంటి. ఆ సినిమాలో అంతా రాజేంద్ర ప్రసాద్ లేడు, దండేసి దండం పెట్టుకోండి. సరదాగా లేడీ స్టైల్ సినిమాలు ఆనాడు అప్పటికే తను హైలీ మెచ్యూర్డ్ యాక్టర్స్, అప్పటికే అని వచ్చి నన్ను భయపెట్టాడు. నన్ను భయపెడతానంటే ఆవిడ బాగా అయితే నువ్వు యాక్ట్ చేయొచ్చు, నేను కూడా చెప్తాను అనేవాడిని. ఏమండి అర్జున